నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు గతంలో నుంచే వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో ఎట్టకేలకు కూడా ధనుష్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. మొన్న జరిగిన మన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో అయితే తనైతే ఆ యువత కేవలం అసలు సినిమాలకే కాకుండా అన్ని విధాలుగా కూడా సేవా కార్యక్రమాలకు కూడా స్పందిస్తూ ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. ఒక విధంగా రాజకీయ ప్రవేశం ఉండబోతుంది అన్నట్లయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గతంలో నుంచే ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుంది అని పలుసార్లు అయితే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఏది నిజమో ఏది అబద్ధమో అనే కోణంలో అయితే మనందరం ఉండిపోయాం. ఎందుకంటే ఎప్పుడూ కూడా సినీ హీరోలు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అంటూ ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మొన్న మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు అని అయితే వార్తలు రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ కూడా రాబోతున్నారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వైరల్ అవ్వడం జరిగింది. సో ధనుష్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు అన్నప్పుడు ఇది కూడా నార్మల్ ఫేక్ న్యూస్ అని అయితే చాలా మంది కొట్టిపాడేయడం జరిగింది. కానీ మొన్న జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదైతే ఉందో అందులో అయితే ఒక విధంగా చెప్పాలంటే ధనుష్ గారు అయితే యువతకి ఒక సిగ్నల్ ఇచ్చినట్టే చెప్పడం జరిగింది. యువత కేవలం సినిమాలకి మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలని కూడా పాల్గొవాలి అని అయితే ఒక విధంగా చెప్పడం జరిగింది. మొన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే విజయ్ మనం చూసుకున్నట్లయితే సేవా కార్యక్రమాలతోని మొదలుపెట్టి అలా కొత్తగా పార్టీ పెట్టడం జరిగింది. సో ఈ రోజైతే భారీ మెజార్టీ అయితే ఒక ముఖ్యమంత్రి పదవిని ఈరోజు శాసిస్తున్నారు అని అయితే చెప్పుకోవాలి. సో అదే విధంగా ఇప్పుడు సినీ హీరో ధనుష్ కూడా సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు కాబట్టి సేవా కార్యక్రమాలతోనే ఇక నుంచి స్టార్ట్ చేయబోతున్నారా అనే కోణంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఏదేమైనా కానీ ధనుష్ కొత్త పార్టీ పెడతారా లేదంటే ఏదైనా పార్టీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని కూడా ఫ్యాన్స్ అందరిలో కూడా ఒక ప్రశ్న ఉంది. సో ఏదేమైనా ధనుష్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేదంటే ఒకవేళ కొత్త పార్టీ పెడితే విజయ్ లెక్కనే భారీ మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉందా లేకపోతే ఏంటి, లేదంటే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నారా, అసలు ఏదైనా పార్టీలో వెళ్ళి జాయిన్ అవ్వబోతున్నారా అనే దాంట్లో కూడా ఫ్యాన్స్ అందరూ కూడా వెయిటింగ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సినీ హీరోలు అందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా మనకి మెగాస్టార్ చిరంజీవి నుంచి మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే అందరూ సినీ హీరోలు కూడా ఒక స్థాయి వరకు కూడా మూవీస్ చేసుకుంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకి ఒక నమ్మకం తెప్పించి కొత్తగా పార్టీస్ పెట్టడం జరుగుతుంది. చిరంజీవి గారు కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇప్పుడు జనసేన తరపున అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ధనుష్ కూడా కొత్తగా పార్టీ పెడతారా లేదంటే పవన్ కళ్యాణ్ మాదిరిగానే వెయిట్ చేసి ఏదైనా పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనే విధంగా కూడా ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక సస్పెన్స్ అయితే బయటపడింది. మొత్తానికైతే ధనుష్ అయితే రాజకీయ రంగ ప్రవేశం ఉండబోతుంది అని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.